సికింద్రాబాద్ టకారా బస్తీలో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ప్రత్యేక సెట్టింగులతో మండపాన్ని అందంగా అలంకరించారు నిర్వాహకులు. గణపతిని అంబారిపై ఊరేగిస్తున్న థీమ్తో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగుల మధ్య ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సప్తగబ వినాయకుడు భక్తులను ఆకర్షిస్తోంది. ప్రపంచ శాంతి కోరుతూ విశ్వశాంతి మహాగణపతి స్వామివారిని సముద్ర గర్భంలో పుట్టిన సప్తగబలతో ఏర్పాటు చేశారు. గత 13 సంవత్సరాలుగా మట్టి గణపతిని ఏర్పాటు చేసిన తాము ఈ ఏడాది ప్రత్యేకంగా గవ్వలతో గణపతిని తయారు చేసినట్లు గణపతి సేవా సమితి నిర్వాహకులు వివరించారు. గవ్వలతో పాటుగా 3 రకాల శంఖంలు, గోమేధికంతో గణపతిని అలంకరించినట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతిష్ఠించారు భక్తులు. 12,000 అరటికాయలతో కదళీఫల మహాగణపతి రూపంలో స్వామివారు ప్రజలకు దర్శనమిస్తున్నారు. నిమజ్జనం సమయంలో అరటికాయలను భక్తులకు పంచిపెట్టనున్నట్లు భాగవత్ సేవా సమితి వారు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం చూపరులను ఆకర్షిస్తోంది. 180 కిలోల కుంకుమతో 5,000 చిన్న గణపతులతో విగ్రహాన్ని తయారు చేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు గుర్తుగా నిమజ్జనం అనంతరం అమరులైన భారత సైనికుల కుటుంబాలకు సింధూరంతో తయారు చేసిన గణపతులను పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతిని ప్రతిష్ఠించారు. గోమయం, చింతగింజల పొడి, వేప పొడి, పసుపు, జిగురు, మట్టితో తయారు చేసిన విగ్రహంతో పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యాన్ని చాటుతున్నారు నిర్వాహకులు. సప్తనదుల జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మొక్కజొన్న కంకులతో ఏర్పాటు చేసిన గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ వెరైటీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 21 అడుగులున్న ఈ విగ్రహం తయారీకి 5,600 మొక్కజొన్న కంకులు ఉపయోగించినట్లు వివరించారు. మొక్కజొన్న విగ్రహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఫోటోలు లాంటి కార్యక్రమాలు ఏమన్నా సరే బయట మనకి గ్రౌండ్ ఉంది, అక్కడ గార్డెన్ దగ్గర తీసుకోవాల్సింది. ఫోటోలు లాంటి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కాగితపు గుజ్జుతో వినాయకుడి ప్రతిమని రూపొందించారు. కాగితం గుజ్జుతో శ్రీరామ సేతులో ఉపయోగించిన రాళ్లను పోలిన రూపంలో ఓ కొండ ఆకారంలో తయారు చేశారు. కొండలో ఉన్న రాళ్ల మధ్య గణనాథుడు కళ్లు తెరిచిన విధంగా రూపొందించిన ఈ గణేశుడిని మూషికం మోస్తున్నట్లు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శిల్పులు విగ్రహాన్ని తయారు చేశారని, దీనికోసం 1,20,000 రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో రైల్వే ఉద్యోగులు కార్మికుల ఆధ్వర్యంలో రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట టెంకాయ గణపతిని ఏర్పాటు చేశారు. విగ్రహ తయారీకి 1,660 టెంకాయలు ఉపయోగించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు. 5 రోజులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు. నిమజ్జనం రోజున కొబ్బరికాయలను భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు.